Hello viewers, well wishes of RKS Apex and of course students of Apex Institute of English. Once again welcome to our irregular vocabulary session. Friends, in our last session we have completed 1 to 25. Now we are going to learn 26 to 50. 26 to 50. So for our Apex students, the instruction here is open your course material and follow these words. I mean, whatever I explained here, you can find in the material, listen to it, and wherever you need hints, wherever you get hints, so note them there. అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ వస్తుంటాయి, అది మీరు పెన్తో చక్కగా అక్కడ అండర్లైన్ చేసి నోట్ చేసుకున్నంత కూడాను. అంటే మన మెటీరియలే కదా, కాబట్టి అది నోట్ చేసినా ఇబ్బంది ఏమీ కాదు, అది మీతోనే ఉంటుంది కాబట్టి సో చక్కగా కీ పాయింట్స్ నోట్ చేస్తూ ఉండండి. అలాగే ఎపెక్స్ స్టూడెంట్స్ కాని వాళ్ళు జస్ట్ మీరు అది చక్కగా వినండి. ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఆ పర్టికులర్ థింగ్ బాగుందనుకుంటే మీరు నోట్బుక్లో నోట్ చేసుకుని పర్వాలేదు. క్లియర్? రైట్ మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ విత్ ద vocabulary word 26th one. Okay, in our past video we completed up to 1 to 25, and there in the video I explained to you very clearly, I mean what vocabulary we teach here in Apex లో vocabulary ఎలా నేర్పిస్తాం, ఏమేమి ఉంటుందో అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూ చేసి డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోతాం. 26th one, క్యాచ్ కాట్ కాట్. క్యాచ్ కాట్ కాట్, పట్టుకొను అందుకును అర్థం చేసుకును. ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ కాట్ దిస్ కోల్డ్ ఫ్రమ్ యూ. హచ్ బాబా, ఈ జలుబు ఉంది నాకు, నీ నుంచి అంటుకుంది. ఇలా నీ నుంచి అంటుకుందు అనే దానికి సరదాగా ఇలా చెప్పుకుంటాం. ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ కాట్ దిస్ కోల్డ్ ఫ్రమ్ యూ. నీ నుంచి నాకు ఈ జలుబు అంటుకుంది. ఐ మస్ట్ హ్యావ్ కాట్. హీ కాట్ హిస్ థమ్ ఇన్ ద డోర్. అంటే ఆయన ఆ డోర్లో తన ఏలు ఇరికించుకున్నాడు. హీ కాట్ హిస్ థమ్ ఇన్ ద డోర్. వీ గాట్ కాట్ ఇన్ ఏ థండర్ స్ట్రామ్. అంటే థండర్ స్ట్రామ్ అంటే ఈ తుఫాను, ఉరుములతో కూడిన తుఫాన్లో మేము ఇరుక్కుపోయాము. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇది సింపుల్ ప్రజెంట్ అయితే కనుక గెట్ కదా, గెట్. ఈ పక్కన CAUGHT కాట్, ఈ కాంబినేషన్ గెట్ కాట్. అది పాస్ట్ టెన్స్ అయితే గాట్ కాట్ అవుతుంది, ఫ్యూచర్ అయితే విల్ గెట్ కాట్ అవుతుంది. ఇట్లంతా కూడా ఇలా రాస్తే దీనికి అర్థం ఏంటంటే కనుక చిక్కుకుపోవు, లేదంటే ఇరుక్కుపోవు, ఇంకోటి కూడా వస్తుంది అడ్డంగా దొరికిపోవు, ఇట్లా వాడాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కాంబినేషన్ వాడాలి. హీ టోల్డ్ ఎ లై అండ్ గాట్ కాట్. అంటే అబద్ధం ఆడాడు, దొరికిపోయాడు. హీ టోల్డ్ ఎ లై అండ్ గాట్ కాట్. అంటే గెట్కి పాస్ట్ టెన్స్ గాట్. ఇన్ ద ఇంటర్వ్యూ హీ గాట్ కాట్ రెడ్ హ్యాండెడ్లీ. అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన పెట్టింది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని అడ్డంగా దొరికిపోయాడు అనమాట. అక్కడ హీ గాట్ కాట్ రెడ్ హ్యాండెడ్లీ ఇన్ ద ఇంటర్వ్యూ. ఇలాగ ఫ్రెండ్స్ ఈ పదాన్ని వాడతారు. అలాగే నేను నిన్న బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. The other day there at Benz Circle I got caught in the traffic. అది ఇలాగేం చెప్పచ్చు, I got caught in the traffic at the Benz Circle. అక్కడ నేను ఇరుక్కుపోయాను. ఆ ఇరుక్కుపోవడానికి ఈ పదం ఎక్కువగా వాడుతుంటారు. క్లియర్? ఫైన్ ఫైన్. నెక్స్ట్, ఐ డోంట్ క్యాచ్ యువర్ సెన్స్. మీరు చెప్పింది నాకు అర్థం కాలా. హలో, డూ యూ క్యాచ్ మై సెన్స్? డూ యూ క్యాచ్ ద సెన్స్? ఇది అర్థమైందా నీకు? యా ఐ కాట్ యువర్ సెన్స్. ఐ కాట్ యువర్ సెన్స్ ఆర్ ఐ గాట్ యువర్ సెన్స్. ఇలాగనే తప్పులేదు. ఐ డోంట్ క్యాచ్ యువర్ సెన్స్ అంటే ఐ డోంట్ గెట్ యువర్ పాయింట్ అని, మీరు చెప్పి నాకు అర్థం కాలేదు అని చెప్పడం. ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ అనే బదులు చక్కగా ఐఎమ్ సారీ ఐ డోంట్ క్యాచ్ యువర్ సెన్స్ అలా కూడా చెప్పచ్చు. అంటే కొంచెం పాలిష్గా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ట్రై చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, టీచ్ టాట్ టాట్. టీచ్ టాట్ టాట్, బోధించు నేర్పు. మై ఫాదర్ టాట్ మీ హౌ టు రైడ్ ఏ బైక్. మీకు చెప్పుకున్న ఫండమెంటల్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. టూ పక్కన ఎప్పుడు వచ్చినా సరే V1 రావాల్సి ఉంటుంది. మై ఫాదర్ టాట్ మీ హౌ టు రైడ్ ఏ బైక్. ఒక బైక్ ఎలా నడపాలో మా నాన్నగారు నాకు నేర్పించారు. ఐ విల్ టీచ్ హిమ్ ఏ ఫిట్టింగ్ లెసన్ వెరీ సూన్. ఫిట్టింగ్ లెసన్ అంటే కనుక ఒక విధంగా మీరు ఇలా అనుకోవాలి, ఏంటది, గుణపాఠం. నేను ఆయనకి గుణపాఠం నేర్పించి తీరుతాను అసలు. ఓకే, ఐ విల్ టీచ్ హిమ్ ఏ ఫిట్టింగ్ లెసన్ వెరీ సూన్. ఫిట్టింగ్ లెసన్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్.
సో మనకు టెన్స్ స్టార్ట్ అయ్యేసరికల్లా ఈ 175 ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీ చేతిలో ఉండాలి మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. సో వన్ వే యూ హ్యావ్ vocabulary, other way you will begin tenses. Combining these two you can have your wonderful journey. కాబట్టి ఆ స్పోకెన్ మీరు సొంతగా ప్రాక్టీస్ చేయాలంటే ఇవి రెండు ఉండాలి. ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్న స్పోకెన్ అవన్నీ కూడా స్క్రిప్ట్ నేనే ఇస్తున్నాను కదా, కానీ టెన్స్ నుంచి మీ ఓన్గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సో దట్స్ రీజన్ వై బై ద టైమ్ వి రీచ్ 10th క్లాస్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ థరో విత్ దీస్ 175 vocabulary వర్డ్స్. దీంతో థరోగా ఉండాల్సి ఉంటుంది. క్లియర్? ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. షీ ఫైండ్స్ ఇట్ స్ట్రెయిన్ టు మీట్ న్యూ పీపుల్. స్ట్రెయిన్ అంటే కనుక కొంత ఒత్తిడికి గురవడం. ఓకే, స్ట్రెయిన్ ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నాను అన్న అంటారు కదా, అలాగా షీ ఫైండ్స్ ఇట్ స్ట్రెయిన్ టు మీట్ న్యూ పీపుల్. టూ పక్కన ఎప్పుడు వచ్చినా కదా V1 ఉండాలి. V1. నెక్స్ట్, డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ హిజ్ ఎఫర్ట్స్. ఇది ఒక మంచి పదం. ఫైండ్ ఫాల్ట్ విత్ అనేది, ఫైండ్ ఫాల్ట్ నుంచి ఎప్పుడు కూడా పక్కన విత్ వాడాలి. ఫైండ్ ఫాల్ట్ విత్ అంటే ఇతరులలో తప్పులు వెతకడం, అంటే దేనిలో తప్పులు వెతకడం. డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ హిస్ ఎఫర్ట్స్. ఆయన పెట్టే ప్రయత్నాలు, ఆయన కష్టపడుతున్నాడు కదా, ఎందుకు పద్దాకా వంక పెడతావు, అది బాగాలే, ఇది బాగాలే, ఏదో ఒకటి అంటే తప్పులు వెతుకుతుంటావు. ఆ తప్పులు వెతకడాన్ని ఫైండ్ ఫాల్ట్ విత్ అంటారు అంతా కూడా. ఓకే, ఐ డోంట్ లైక్ మై మేనేజర్, హీ ఆల్వేస్ ఫైండ్స్ ఫాల్ట్స్ విత్ మై వర్క్. హీ ఆల్వేస్ ఫైండ్స్ ఫాల్ట్ విత్ మై వర్క్. నేను చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతుంటాడు, అబ్బా నచ్చదు, ఇట్లాగనమాట అక్కడ. క్లియర్? ఫైండ్ ఫాల్ట్ విత్ మీరు రాసుకోవాలి. ఫైండ్ ఫాల్ట్ విత్ పక్కన రాసి తప్పులు ఎత్తుకొని రాసుకోవాల్సి ఉంటుంది. ద చైల్డ్ వాజ్ ఎవెన్చువల్లీ ఫౌండ్ సేఫ్ అండ్ వెల్. ఏమైనా ఎందుకు? ద చైల్డ్ వాజ్ ఎవెన్చువల్లీ ఫౌండ్. ఇక్కడ చూడండి, వాజ్ అండ్ ఫౌండ్. అది అప్పుడు మీరు V3గా తీసుకోవాలి. బీ ఫామ్ పక్కన V3 ఉంటే ఇట్స్ ఏ ప్యాసివ్, అంటే చివరికి ఆ అబ్బాయి దొరికాడు అంటే కనుగొనబడ్డాడు. ఓకే, ద చైల్డ్ వాజ్ ఫౌండ్. ఎవెన్చువల్లీ అంటే తుదకు, చివరకు, అంటే చాలాసేపు దొరకలేదు పాపం, కొన్ని గంటలు వెతుకుంటూ దొరికారు. ఎట్ లాస్ట్ చివరకు, లేదంటే తుదకు, దాన్ని ఎవెన్చువల్లీ అంటారు ఇక్కడ. ఎవెన్చువల్లీ ద చైల్డ్ వాజ్ ఫౌండ్ సేఫ్ అండ్ వెల్. చక్కగా దొరికడమయ్యా అన్నట్టు. సో యువర్ సజెషన్స్ విల్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ ఎడిషన్. అంటే రాబోయే ఎడిషన్లో మీరు చెప్పే సజెషన్స్ అందులో దొరుకుతాయి. అంటే మీరు కొన్ని సూచనలు చూశారు, మీరు కొన్ని సూచనలు చేశారన్నమాట. అవన్నీ కూడా రాబోయే ఎడిషన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టు ఇక్కడ. యువర్ సజెషన్స్ విల్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ ఎడిషన్. సెల్, సోల్డ్. అమ్ముడుపోవు, అమ్ముకుంది. ద ఫాల్టీ శారీస్ ఆర్ సోల్డ్ ఎట్ లో ప్రైసెస్ ఫర్ క్విక్ డిస్పోజల్. ద ఫాల్టీ శారీస్, ఫాల్టీ అంటే సూక్ష్మ లోపాలు, అంటే కొంచెం చిన్న చిరుగులు ఉండడం, ఇట్లాంటి తక్కువ రేటుకి అమ్ముతుంటారు. ఓకే, ద ఫాల్టీ శారీస్ అంటే చిన్న సూక్ష్మ లోపాలు గల చీరలు అనమాట ఇక్కడ. ఓకే, ఫాల్టీ శారీస్ ఆర్ సోల్డ్. ఇది ఆర్ బీఫామ్ కదా, పక్కన సోల్డ్, అప్పుడు ఏమవ్వాలి, ఇది V3 అవ్వాలి. ఇది ప్యాసివ్, అంటే సూక్ష్మ లోపాలు గల చీరలు తక్కువ ధరకు పెట్టడంతో తొందరగా అమ్మడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ద ఫాల్టీ శారీస్ ఆర్ సోల్డ్ ఎట్ లో ప్రైసెస్ ఫర్ క్విక్ డిస్పోజల్. డిస్పోజల్ అంటే పంపించేయడం, అంటే బయటకు పంపించడం, అంటే తొందరగా అమ్మేయడం అనమాట అక్కడ. అలాగే తక్కువ ప్రైసెస్ పెట్టడం వల్ల తొందరగా అవి అమ్ముడైపోతున్నాయని చెప్తాను అనమాట. ద ఫాల్టీ శారీస్ ఆర్ సోల్డ్ ఎట్ లో ప్రైసెస్ ఫర్ క్విక్ డిస్పోజల్. ద మ్యాగజైన్ సేల్స్ 3 lakh కాపీస్ ఎవ్రీ వీక్. ప్రతి వారం కూడా 3 లక్షల కాపీలు అవి అమ్ముడవుతుంటాయి. కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి కదా, వీక్లీ వస్తుంటాయి. అది ఈ వీళ్ళ మ్యాగజైన్ వీక్ ఒక 3 లక్షల దాకా అమ్ముడైపోతుంటాయి అన్నమాట. 3 lakh కాపీస్ ఎవ్రీ వీక్. ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్. టికెట్స్ అన్నీ కూడా అమ్ముడైపోయి. టికెట్ తనంతట తెలియ అమ్మదు, అమ్ముడైపోతుంది, కాబట్టి ఇది ప్యాసివ్ ఉంది. ఓకే, చూడండి, బి అనేది బీ ఫామ్, పక్కన సోల్డ్ అంటే ఇది V3, సో ఇది ప్యాసివ్. మీకు ఆ డౌట్ ఎప్పుడు రాకూడదు. అక్కడ సెల్, సోల్డ్ చూస్తే ఆ ఓన్ చూసి ఇది V2 V3, ఎందుకంటే మనకు ఈ చాలా మటుకు కొన్ని మనకు రెండు సేమ్ కనబడుతుంటాయి, V2 V3. ఆ కనబడినప్పుడు అది ఎందులో ఉంది అని కన్ఫ్యూజన్ రాకూడదు, అంటే ఆ స్ట్రక్చర్స్ తెలియాల్సి ఉంటుంది. మీకు వర్క్ కనెక్షన్స్ అనే క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ అయిపోయింటే ఇట్స్ గుడ్, లేదంటే ఫ్యూచర్లో వస్తుంది. వర్క్ కనెక్షన్స్ అంటే దేనికి ఏది కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనే కనెక్షన్స్ వస్తాయి. అప్పటి నుంచి ఇంకా ఈజీగా మీరు చూడగానే చెప్పగలుగుతారు. క్లియర్? ఫైన్. నెక్స్ట్, టెల్, టోల్డ్. చెప్పు అని చెప్పు. ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐఎమ్ టుడే. ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో మీకు చెప్పలేను. ఇక్కడ నేను స్పోకెన్ పార్ట్లో చాలామంది స్టూడెంట్స్ దగ్గర చూసి తప్పు ఏంటంటే, ఈ టెల్ పక్కన అనవసరంగా టూ పెడుతున్నారు ఇక్కడ. అయ్యా, ఎందుకు అది? హీ టోల్డ్ మీ అనాల్సి ఉంటుంది. హీ టోల్డ్ టు మీ అంటారు అక్కడ. టూ చెప్పకూడదు, అది వింటేనే భయంకరంగా ఉంటుంది, అలా అనకూడదు. హీ టోల్డ్ మీ అ లై. ఓకే, ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ టుమారో.
ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్, టెల్ మీ వాట్ హ్యాపెండ్, టెల్ టు మీ కదా నాన్న, టూ పెట్టద్దు. ఓకే, ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐఎమ్ టుడే. ఐ టోల్డ్ హిమ్ వేర్ టు గెట్ ఆఫ్ ద బస్ టు రీచ్ హిస్ డెస్టినేషన్. డెస్టినేషన్ అంటే గమ్యస్థానం, అంటే ఎక్కడికి చేరుకోవాలని దానికి అనమాట. ఇక్కడ ఐ టోల్డ్ హిమ్ అని చెప్పాను, అంటే ఆయన అడిగే ప్లేస్కి ఎక్కడ దిగాలో చెప్పాను అనమాట. బెంజ్ సర్కిల్ నుంచి 3వ స్టాప్ అక్కడ దిగండి, ఓకే, లేదంటే ఈ బెంజ్ సర్కిల్ నుంచి 2వ స్టాప్, అంటే ఒక ఎక్కడ దిగాలో చెప్పాను. ఆ దిగే ప్లేస్ అసలు డెస్టినేషన్, గమ్యస్థానం అవుతుంది. ఓకే, డెస్టినేషన్. ఐ టోల్డ్ హిమ్ వేర్ టు గెట్ అప్, గెట్ అప్ అంటే దిగడం, వేర్ టు గెట్ ఆఫ్ ద బస్, టూ పక్కన ఎప్పుడు వచ్చినా V1, టు రీచ్ హిస్ డెస్టినేషన్. డెస్టినేషన్ ఇది పార్టిసిపేషన్ ఏమవ్వాలి, నౌన్ కదా. ఒక రూల్ ఏమో టీఏఓ అని చెప్పుకున్నాం కదా, టీఏఓ అని ఉంటుంది. ఇక ఇది కప్పు హ్యాండిల్ హిజ్ అన్నాను, అంటే ఈ హిస్ పక్కన ఆ వచ్చేది నౌన్ అవుతుంది. మై, అవర్, యువర్, హిస్ పక్కన వచ్చేది నౌన్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా మీరు ఒకవేళ చూస్తూ ఇంతకుముందు చెప్పిన గ్రామర్ పాయింట్స్ కూడా ఇందులో లింకప్ చేసుకుంటుంటే స్పోకెన్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు రాసే ప్రతిదానికి కాంబినేషన్ వ్యాలిడిటీ వస్తుంది అనమాట. ఎస్ ఇది వ్యాలిడ్, ఇలాగే రాయాలని మీకు తెలిసిపోతుంది ఈజీగా. క్లియర్. హీ వాస్ టెల్లింగ్ అనదర్ కాక్ అండ్ బుల్ స్టోరీ. కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే కాకమ్మ కదా, ఆయన ఇంకో కాకమ్మ కూడా చెప్తున్నాడు అప్పుడు. హీ వాస్ టెల్లింగ్, వస్ ప్లస్ సింగ్ ఫామ్ ఉంది ఇక్కడ, అంటే ఇది కంటిన్యూస్ టెన్స్. హీ వాస్ టెల్లింగ్ అనదర్ కాక్ అండ్ బుల్ స్టోరీ. కాక్ అండ్ బుల్ అంటే కట్టు కథ, కట్టు కథ చెప్తున్నాడు అన్నట్టు అనమాట. సో వెనెవర్ హీ కమ్స్ హోమ్ లేట్ హీ టెల్స్ హిస్ వైఫ్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ. అంటే ఎప్పుడు ఇంటికి లేట్కి వెళ్ళినా సరే వాళ్ళ వైఫ్కి ఏదో ఒక కాకమ్మ కథ వినిపిస్తుంటాడు అనమాట అంతా కూడా. రైట్ రైట్ రైట్. నెక్స్ట్ వన్, బికమ్, బికేమ్, బికమ్. అగు, సంభవించు, ఏర్పడు, ఉండు. బికమ్, బికేమ్, బికమ్. వాట్ యు థింక్ దట్ యు బికమ్. బాబు నువ్వేం ఆలోచిస్తావో అదే అవుతావు. అంటే మన ఆలోచనల సమాహారమే మనం అవుతాం. మనం ఎట్లాగా థింక్ చేస్తుంటామో అలా మనం తయారవుతాం. అందుకని ఏమంటారు, యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ థాట్స్. వాట్ యు థింక్ దట్ యు బికమ్. ఎలా థింక్ చేస్తావో అలా తయారవుతావు. కాబట్టి మన ఆలోచన సరిగ్గా ఉంటే మనం కూడా సరిగ్గా ఉంటాం. ఇండియా బికేమ్ ద మెంబర్ ఆఫ్ ద యుఎన్ఓ ఇన్ 1945 ఇట్సెల్ఫ్. అంటే 1945లోనే మనం యుఎన్ఓలో అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో ఒక మెంబర్గా చేరాం మనం. ద బిల్ విల్ బికమ్ లా ఆఫ్టర్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ద బిల్ విల్ బికమ్ అంటే అది ఒక చట్టంగా, ఆ బిల్ ఒక చట్టంగా రూపొందుద్ది ఎప్పుడు, ఆఫ్టర్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అసెంట్ అంటే కనుక, అసెంట్ అంటే అంగీకారం, అంటే అతను ఓకే అన్న తర్వాత, ఆయన ఒప్పుకున్న తర్వాత, ప్రెసిడెంట్ ఓకే అయిన తర్వాత అది బిల్గా మారుతుంది. ఇలా అసెంట్. కమ్, కేమ్, కమ్. వచ్చు, చేరు, చెందు. హ్యావ్ ఎనీ లెటర్స్ కమ్ ఫర్ మీ. నాకేం లెటర్స్ వచ్చినాయి నా కోసం. హ్యావ్ ఎనీ లెటర్స్ కమ్ ఫర్ మీ. ఇక్కడ హ్యావ్ ఎనీ లెటర్స్ కమ్, హ్యావ్ ఇది ఏంటో తెలుసా, కమ్, కేమ్, కమ్. కమ్ అనేది V1, కమ్ అనేది ఇక్కడ V3. ఇది V1 V3 అంటే V3. అంటే మీకు ఒక థంబ్ రూల్ తెలియాలి. హ్యావ్ పక్కన ఎప్పుడు వచ్చినా సరే V1 రాదు, V2 రాదు, V3 వస్తుంది. కాబట్టి అది V3 కింద మీరు భావించాల్సి ఉంటుంది. ఇట్స్ అ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, టెన్సెస్లో చెప్తాను. ఆల్రెడీ ఇది వర్బ్ కనెక్షన్స్లో చెప్పేశాను ఆల్రెడీ. ఓకే, అది రాకపోతే ఇంకా 2 రోజులు వస్తుంది, ఆగండి. వర్బ్ కనెక్షన్స్ అందులో చెప్తాను. 30 years కేమ్ ఓవర్ హిస్ హెడ్. నెత్తి మీద 30 ఏళ్ళు వచ్చి పడ్డాయి. స్టిల్ హీ డజంట్ నో హౌ టు టాక్ విత్ అదర్స్. ఎవరితో ఎలా మాట్లాడు ఇప్పుడు కానీ తెలియదు. అంటే ఒక ఇండైరెక్ట్ క్లాస్ పిలుపుతున్నారు అనమాట అక్కడ. ఓకే, 30 years కేమ్ ఓవర్ హిస్ హెడ్, స్టిల్ హీ డజంట్ నో. హీ కేమ్ అవుట్ విత్ హిస్ ప్రపోజల్స్ టు ప్రమోట్ సేల్స్. అంటే సేల్స్ పెంచడానికి ఆయన తన ప్రతిపాదనలతో ముందుకు వచ్చాడు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ప్రతిపాదన చెప్పుకుంటూ వస్తున్నాడు. టు ప్రమోట్ అంటే టూ పక్కన ఎప్పుడు వచ్చినా V1 రావాలి. ప్రమోట్ అంటే డెవలప్, అంటే సేల్స్ డెవలప్ చేయడానికి ఆయన కొన్ని ఐడియాస్తో ముందుకు వచ్చాడు ప్రతిపాదనలతో. ద నెక్స్ట్ రన్, ర్యాన్, రన్. సో రన్ V1 ఫామ్ ఉంటుంది, V3 కూడా సేమ్ ఉంటుంది. రన్, ర్యాన్, రన్. సో బస్సెస్ టు ద సిటీ రన్ ఎవ్రీ 5 minutes. బస్సెస్ టు ద సిటీ రన్ ఎవ్రీ 5 minutes. ప్రతి 5 నిమిషాలకు కూడా బస్సెస్ అటు ఇటు వెళ్తూ ఉంటాయి. అంటే బోల్డ్ అని బస్సులు ఉంటాయని చెప్పడం అంతా కూడాను. బస్సెస్ టు ద సిటీ, ఈ ప్లేస్ నుంచి సిటీకి ప్రతి 5 నిమిషాలకు ఉంటే మీరు కంగారు పడక్కర్లేదు అని చెప్పడం. ద రోడ్ రన్స్ ప్యారలల్ టు ద రివర్. అంటే ఈ రోడ్ ఇలా ఉంది, ఆ పక్కనే నది ఇలా ఉంది, రివర్. ఆ రెండు కూడా పక్క పక్కన వెళ్తూ ఉంటాయి. మనకు కొంతవరకు కృష్ణా రివర్ అక్కడ మనం చూడొచ్చు ఫ్లైఓవర్ దగ్గర. కాబట్టి పక్కన రివర్ వెళ్తూ ఉంటుంది, ఇటు పక్కన రోడ్ ఉంటుంది, రెండు కూడా. ద రోడ్ రన్స్ ప్యారలల్ టు ద రివర్. హూ లెఫ్ట్ ద ట్యాప్ రన్నింగ్. ఎవరే ట్యాప్ వదిలేస్తే నీళ్ళు పోతున్నాయి అక్కడ, డోంట్ వేస్ట్ వాటర్. హూ లెఫ్ట్ ద ట్యాప్ రన్నింగ్. ఎవరు ట్యాప్ అలా వదిలేశారు అని చెప్పడం. ద కంపెనీ రన్స్ షార్ట్ ఆఫ్ రా మెటీరియల్. షార్ట్ ఆఫ్ అంటే కనుక కొరత. మనం చెప్తారు కదా, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం అంటారు ఇక్కడ, అంటే టైం లేదబ్బా అన్నట్టు. అలాగా సో ద కంపెనీ రన్స్ షార్ట్ ఆఫ్ రా మెటీరియల్, అంటే రా మెటీరియల్ లేక కంపెనీ కాస్త ఇబ్బందులు పడుతోంది
అంటే లేకుండా ఉందన్నట్టు. నెక్స్ట్ సిట్ సాట్ సాట్, V2 V3 సేమ్, సిట్ సాట్ సాట్. హీ కేమ్ అండ్ సాట్ నెక్స్ట్ టు మీ, అని వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. హీ కేమ్ అండ్ సాట్ నెక్స్ట్ టు మీ. ద పార్లమెంట్ సిట్స్ ఫర్ లెస్ దాన్ 6 months ఆఫ్ ద ఇయర్. అంటే పార్లమెంట్ ప్రతి 6 నెలలకి తప్పనిసరిగా ఒకసారన్నా సమావేశం అవ్వాలి. సిట్స్ అంటే ఇక్కడ సమావేశం అవ్వడం అన్నట్లు లెక్క. ద పార్లమెంట్ సిట్స్ ఫర్ లెస్ దాన్ 6 months ఆఫ్ ద ఇయర్. సిట్ విత్ ఎ వైజ్ మ్యాన్ ఇన్ ద హెల్ దాన్ విత్ ఎ ఫూల్ ఇన్ ద హెవెన్. అంటే ఏంటి మిత్రులారా? సిట్ విత్ ఎ వైజ్ మ్యాన్ ఇన్ ద హెల్. హెల్ అంటే గో టు హెల్ అంటారు కదా, నరకం. నెక్స్ట్ హెవెన్ అంటే స్వర్గం. తెలిస్తే ఓకే, తెలియకపోతే మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో పక్కన నోట్ చేసుకోండి. హెల్ నరకం, హెవెన్ స్వర్గం. సిట్ విత్ వైజ్ మ్యాన్ ఇన్ ద హెల్. మిత్రమా, నువ్వు కావాలంటే ఒక తెలివిగల వాడితో నువ్వు నరకంలో ఉండి పర్వాలేదు, కానీ తెలివి తక్కువ వాడితో నువ్వు స్వర్గంలో ఉన్నా అది రావాల్సిన ఫలం రాదు, వద్దు అని చెప్తున్నారు అంతా కూడా. ఓకే, ఐ రిపీట్, నువ్వు కావాలంటే కనుక బీ విత్ ఏ వైజ్ మ్యాన్ ఇన్ హెల్, బట్ డోంట్ బీ విత్ ద ఫూల్ ఇన్ ద హెవెన్. స్వర్గమైనా సరే వద్దు అని చెప్పడం. ఎందుకంటే ఏ గూటి చిలక ఆ గూటి పలుకు అని అంతా కూడా. ఓకే, కాబట్టి ఇక్కడ ఎలాంటి వాళ్ళతో మనం వెళ్తూ ఉంటాం అనేది కూడా తెలుసుకోవాల్సింది అంతా కూడా. ఎటువంటి వాళ్ళతో మసులుతూ ఉన్నాము. కంపెనీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఆర్ బ్యాడ్ కంపెనీ చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అంటే మనను పైకి వెళ్ళే కొన్ని ఎంకరేజ్ చేస్తూ పైకి తీసుకెళ్లే వాళ్ళ, కిందకి లాగేటువంటి వాళ్ళ అని చూసుకోవాల్సి ఉంటుంది. స్టాండ్, స్టూడ్. స్టాండ్ అంటే అందరికీ తెలుసు కదా, నుంచోవడం. కానీ స్టాండ్ బై అంటే కనుక సమర్థించు, లేదంటే ఆసరగా నిలబడుని వస్తుందంతా కూడా. చూద్దాం. సో ద ప్రైసెస్ ఆఫ్ షేర్స్ నెవర్ స్టాండ్ ఎట్ పర్టికులర్ లెవెల్. ద ప్రైసెస్ ఆఫ్ షేర్స్, షేర్ ప్రైసెస్ ఎప్పుడు ఒక చోట ఉండవు కదా, మనం చూస్తుంటాం న్యూస్ పేపర్స్లో. ఒకరోజు ఇలా వేస్తుంటాడు, అంటే షేర్స్ ప్రైసెస్ కిందకి పడిపోయినాయి డమాల్ అంటాడు. ఒకరోజేమో పైకి ఎగదీసుకుపోతున్న సెన్సెక్స్ అంటాడు అక్కడ, అంటే పైకి పోతుంది అంటాడు అంతా కూడా. ఇది అప్స్ అండ్ డౌన్స్ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. అందుకని ద ప్రైసెస్ ఆఫ్ షేర్స్ నెవర్ స్టాండ్ ఎట్ పర్టికులర్ లెవెల్. ఒక చోట ఎప్పుడు అది ఉండవు, స్థిరంగా పడుతూ ఎగుస్తూ ఉంటాయి అంతా కూడాను. షీ స్టూడ్ బై హర్ ఫ్రెండ్ ఇన్ థిక్ అండ్ థిన్. చూడండి, ఇది మంచి పదం. ఇక్కడ స్టాండ్కి స్టూడ్ పాస్ట్ టెన్స్ కదా, స్టూడ్ బై. ఇక్కడ స్టూడ్ బై అంటే నుంచోవడం అని కాదు, ఇక్కడ ఆసరాగా ఉండు, నిలబడు అని వస్తుంది కూడా. అంటే ఆ ఫ్రెండ్కి ఆసరాగా ఉండింది ఆవిడ, నిలబడ్డది. ఎప్పుడు? ఇన్ థిక్ అండ్ థిన్. థిక్ అంటే ఏంటి? మందం. థిన్ అంటే పల్సన. థిక్ అంటే ఏంటి? మందం. థిన్ అంటే పల్సన. అంటే మందం పల్సన అంటే దాని అర్థం మంచి చెడు, అంటే మంచి రోజులు చెడు రోజులు. థిక్ అండ్ థిన్ అంటే సుఖాల్లో కష్టాల్లో అని అర్థం వస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఆ సుఖాల్లో కష్టాల్లో కూడా ఆ ఫ్రెండ్ ఆవిడతో అంటిపెట్టుకొని ఉన్నది, అంటే కష్టం వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ అంటే కనుక కష్ట సుఖాలు అని అర్థం. కష్ట సుఖాల్లో అర్థం చేసుకోండి. ఓకే, సో మై ఫ్రెండ్ ఆల్వేస్ సపోర్ట్స్ మీ ఇన్ థిక్ అండ్ థిన్. ఆ సపోర్ట్స్ బదులు మై ఫ్రెండ్ ఆల్వేస్ స్టాండ్స్ బై మీ అంటే ప్రెజెంట్స్లోకి మార్చుకున్నాను. స్టాండ్స్ బై మీ, అలా స్టాండ్ బై, స్టూడ్ బై, అది వాడండి చక్కగా అక్కడ. క్లియర్? దెన్ హీ స్టూడ్ ఇన్ ద ఎలక్షన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇండిపెండెంట్ అంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా అతను ఎన్నికల్లో నిలబడ్డాడు. ఐ కాంట్ స్టాండ్ యువర్ అన్హెల్దీ హ్యాబిట్స్. అన్హెల్దీ అంటే అనారోగ్యకరమైన, నీ అనారోగ్యకరమైన ఈ అసహ్యకరమైన అలవాట్లు నేను భరించలేను. ఐ కాంట్ స్టాండ్, ఇక్కడ స్టాండ్ అంటే భరించడం, నేను భరించలేను. అంతేగాని స్టాండ్, స్టూడ్, నిలబడు అది అందరికీ తెలుస్తుంది, కానీ నిలబడు, సమర్థించు, ఆసరాగా ఉండు, ఇలాంటి ఒక క్రియేటివ్ యూసేజ్ కూడా తెలియాల్సి ఉంటుంది. క్లియర్? అండర్స్టాండ్, అండర్స్టూడ్ అర్థం చేసుకును. హ్యావ్ యూ అండర్స్టూడ్ ఆల్ దట్ యూ హ్యావ్ బీన్ టాట్. నీకు ఏదైతే చెప్పబడిందో, బోధింపబడిందో అంతా నీకు అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్. ఈ అండర్స్టూడ్ అనేది తెలుసు కదా, V3 ఫామ్. హ్యావ్ ఫామ్ ఎప్పుడు వచ్చినా కూడా పక్కన V3 రావాల్సి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ కెన్ వెల్ అండర్స్టాండ్ యువర్ హెల్ప్లెస్నెస్. నీ నిస్సహాయ స్థితి నాకు అర్థమైపోతుంది, నువ్వేమి కంగారు పడక, నేను నిన్నేమి అపార్థం చేసుకోను. ఐ కెన్ వెల్ అండర్స్టాండ్, ఐ కెన్ వెల్ అండర్స్టాండ్, నేను బాగా అర్థం చేసుకోగలుగుతాను యువర్ హెల్ప్లెస్నెస్. ఇక్కడ NESS వస్తే అదొక నౌన్. అలాగే యువర్ అనేది మనకు కప్పు హ్యాండిల్ కదా, ఈ పక్కదే, కాబట్టి ఇది నౌన్ అవుతుంది. అంటే ఇలాగ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గుర్తుపడడం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఐ కెన్ వెల్ అండర్స్టాండ్ యువర్ హెల్ప్లెస్నెస్. మిత్రమా, ఒక 10,000 అప్పివా? తెలుసు కదా మిత్రమా, నేను పైసా ఇవ్వాలన్నా కూడా ఇంట్లో వైఫ్కి చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ హెల్ప్లెస్నెస్. సరదాగా చెప్తున్నాను, జస్ట్ టేక్ ఇట్ లైటర్. అంటే ఒక కమిట్మెంట్ అనమాట, కమిట్మెంట్. ఇది ఇంట్లో వాళ్ళకి చెప్పడం మంచిదా కాదా అంటే ఒకసారి చాగంటి కోటేశ్వర గారు చెప్పుకొచ్చారు అనమాట.
ఒకతనికి పెళ్ళికి ముందు చాలా చెడు అలవాటు ఉండేవంట బాగాను. ఎప్పుడైతే అతను మ్యారేజ్ చేసుకున్నారో అతని దశ దిశ మారిపోయిందంట. ఎలాగంటే ఆవిడ వచ్చిన వైఫ్ చాలా భక్తిపరురాలు, నిజాయితీ ఎక్కువ ఉంటుంది, అతన్ని చాలా బాగా చూసుకుంటుంటుంది. అలా చూసి అతనిక తన ప్రవర్తన మార్చుకొని దేవుడి ముందు నుంచొని ఒకటి అనుకున్నారంట, నన్ను నేను బాగు చేసుకోవాలంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే. నేను ఏ పని చేసినా ఏ పైసా ఖర్చు పెట్టినా తప్పనిసరిగా తనకు తెలిసే చేయాలి. అలా కాకుండా ఇంకోటి మంచిది కదా, అసలు ఏదైనా అమౌంట్ వచ్చినా పూర్తిగా తనకిచ్చి ప్రతిదీ తను అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఒక మంచి ఆఫీసర్ అనుకోండి, ఆఫీసర్ వచ్చిన శాలరీ ఇచ్చేస్తారు, ఇచ్చి ఏది కావాలన్నా తను అడిగి తీసుకుంటారు. అప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఖర్చు పెట్టలేడు కదా. అందుకని దీన్ని ఏమంటారంటే సరెండర్ అవ్వడం అంటారు అంతా కూడా. ఒక వ్యక్తి ఎవరో ఒకరికి సరెండర్ అయి ఉండాల్సి ఉంటుంది. అది మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు. ఇట్లాగా ఆ సరెండరెన్స్ లేకపోతే ఏంటంటే కనుక ఒక పిచ్చితనం అనేటువంటి ఇది వచ్చేస్తున్నట్టు. ఏంటంటే కనుక నా జీవితం నా ఇష్టం, ఓకే నా ఇష్టం చేస్తాను, అంతా నా ఇష్టం, ఎలా పడితే అలా తయారవుతుంది. ఇక్కడ అంతా నీ ఇష్టం కాదు నాన్న, యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ, సో యూ షుడ్ వాక్ సచ్ వే దాట్ అదర్ షుడ్ ఫాలో యూ. అంటే నేను ఫాలో అయ్యే విధంగా గ్రేట్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఇంకొకరు ఎవరికన్నా కట్టుబడి ఉండే విధంగా ఉండాల్సి ఉంటుందంట. ఇట్స్ క్లియర్, వీ హ్యావ్ టు అవాయిడ్ బై సమ్వన్ ఎల్స్. ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే కనుక ఆ కట్టుబడి అనేది ఉండాల్సి ఉంటుంది, కట్టుబడి ఉండాల్సి ఉంటుంది, అది లేకుంటే కాదు. ఓకే, ఓన్లీ ఏ ఉమెన్ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అనదర్ ఉమెన్. ఒక మహిళే ఇంకో మహిళ యొక్క సమస్యను అర్థం చేసుకోగలుగుతుంది. ఓన్లీ ఉమెన్ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అనదర్ ఉమెన్. ఇది చెప్పుకున్నాం మీకు ఆల్రెడీ నౌన్లో మనం. WOMAN సింగులర్, ప్లూరల్ WOMEN. ఇది ప్రొనౌన్సియేషన్ కూడా ఇది ఉమెన్ అనాలి, ఇది విమెన్ అనాలి. విమెన్ ఉమెన్ విమెన్, అంతేగాని ఉమెన్స్ విమెన్స్ అనకండి, ఎస్ పెట్టకూడదు. ఉమెన్ సింగులర్, విమెన్ ప్లూరల్. He who doesn't understand your silence will probably not understand your words. He who doesn't understand your silence, నీ మౌనాన్ని అర్థం చేసుకోలేని వాడు బహుశా నువ్వు మాట్లాడిన అర్థం చేసుకోలేడు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్కోసారి ఈ ఇంట్లో కానీ స్నేహితుల మధ్య కానీ ఎదుటి వాళ్ళు నోరుపి చెప్పక్కర్లేదు, వాళ్ళ మౌనం ఎందుకు మనం గుర్తించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అంటే సంఘటన బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయ్యేదాన్ని బట్టి. కానీ అర్థం చేసుకునే వాడు నువ్వు నోరుపి మాట్లాడినా అది ఫాలో అవ్వడం చెప్పడం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే కనుక యంగ్స్టర్స్ కాబట్టి ఎక్కువ ఉండే స్టూడెంట్స్ మీకు బాగా అర్థమవుతుంది. చాలామంది ఎంసీ ఎంబీ బీటెక్ చేసేవాళ్ళు కాబట్టి చూడండి, ఈ ఒకతనికి ఒకసారి జస్ట్ ఎజంప్షన్, హైదరాబాద్లో ఇద్దరు ఏ అండ్ బి రూమ్మేట్స్ ఉన్నారు. ఏ అండ్ బి రూమ్మేట్స్, వాళ్ళు స్టూడెంట్స్ అవ్వచ్చు లేదంటే ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఒక రూమ్మేట్స్గా ఉన్నారు. ఇప్పుడు బికి ఆ హైదరాబాద్లో సి అనే ఒక ఫ్రెండ్ జస్ట్ ఒక 2 days ఇతను రూమ్లో ఉండడానికి వచ్చాడు. ఒక 2 days, మిత్రమా ఈ రూమ్లో 2 days ఉండొచ్చా అని పర్మిషన్ తీసుకొని వచ్చాడు. ఈ బి సిని ఏ కూడా పరిచయం చేశాడు, కూడా మంచిదే. కానీ ఆ నెక్స్ట్ డే సి వచ్చేటప్పుడు 2 బాటిల్స్ పట్టుకొచ్చాడు. బాటిల్స్ తెలుసు కదా, డ్రింక్ పట్టుకొచ్చి ఆ మిత్రమా చేద్దామంటే అవన్నీ ఏకి నచ్చవని బికి తెలుసు. కానీ సి పట్టుకొచ్చి బి వద్దు వద్దన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తూ డామినేట్ చేస్తూ మరి చిన్నపిల్లలు ఉన్నారు ఇదేంటిదే, అంత కామన్ లేబ్బా అని ఆ బాటిల్స్ ఓపెన్ చేస్తాడు. దాంతో ఏకి కోపం వచ్చి ఆ రోజు రాత్రి రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇంకో ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా ఆ బాటిల్స్ ఓపెన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, తాగేస్తారు అంతా కూడా. నెక్స్ట్ డే వచ్చేసరికి సి బయటికి వెళ్ళినట్టున్నాడు, కానీ బి మాత్రం ఓ అంటే వామిటింగ్ చేసేసుకున్నాడు అంతా కూడా. అంటే తినంతా కక్కేస్తున్నాడు. ఏ వచ్చి ఆయన చెవులు మూసి కొంచెం ట్యాబ్లెట్స్ చేసి దగ్గర డాక్టర్ తీసుకెళ్ళాలి ఇచ్చాడు. కానీ ఈ ప్రాసెస్ మొత్తంలో ఏ బీతో అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఆ సంఘటన అయిపోయిన నెక్స్ట్ డే కూడా ఏ బీతో మాట్లాడట్లేదు. అప్పుడు బి ఎందుకు ఏ సైలెంట్ ఉన్నాడో అర్థం చేసుకోలేడా కదా. అలా అర్థం చేసుకోలేని వాడు ఏ నోరిపి చెప్పినా సరే దాన్ని ఫాలో అవ్వడం చెప్పడం అంతా కూడా సేమ్ కేసు దీంట్లో కూడా. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మన మీద సీరియస్గా సైలెంట్గా ఉంటారు. ఆ మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు చెప్పినా మనం అర్థం చేసుకోలేమన్నట్టు అంతా కూడా. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సైలెన్స్ ఆఫ్ ద పీపుల్ హూ లవ్ అస్. మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే స్థాయికి ఎదగాల్సి ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేసినా, రాంగ్ రూట్లో వెళ్తున్నా అంటే అది వాళ్ళు చెప్తారు ఇండైరెక్ట్గా మౌనంతో, అది గుర్తించాల్సి ఉంటుంది. గెట్ గాట్
పొందు, అర్థం చేసుకుని తెచ్చు. ఐ విల్ గెట్ యూ ఏ జాబ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ నెలాఖరులోపు నేను నీకు జాబ్ ఇప్పిస్తాను అబ్బా. ఐ విల్ గివ్ యూ ఏ జాబ్ అంటే నేను ఇస్తాను. ఐ విల్ గెట్ యూ ఏ జాబ్ అంటే ఇప్పిస్తాను. ఐ విల్ గెట్ యూ ఏ జాబ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సమ్హౌ వీ మేనేజ్ టు గెట్ టికెట్స్ ఫర్ ద న్యూ రిలీజ్డ్ మూవీ. ఎలాగోలాగా కొత్త సినిమాకి టికెట్ సంపాదించేసాం. ఓకే, సమ్హౌ వీ మేనేజ్ టు గెట్ అంటే సంపాదించగలిగాం ఎలాగోలాగా అన్నట్టు. టు గెట్ 2+ ఎప్పుడు వచ్చినా V1 రావాలి. దెన్ ఐ గాట్ ద పోమ్ బై హార్ట్. ఇది పోయం అనొచ్చు, పోమ్ అనొచ్చు, రెండు రకాల ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఐ గాట్ ద పోమ్, పోమ్ అంటే పద్యం. ఐ గాట్ ద పోమ్ బై హార్ట్. బై హార్ట్ అంటే బట్టి పడ్డం, నేను కంఠస్థం చేయడం. నేను ఆ పోమ్ని కంఠస్థం చేసేసాను. షీ డిడ్ నాట్ గెట్ మై జోక్. నేను జోక్ చెప్పాను కానీ వాడికి ఎక్కలేదు, అర్థం కాలేదు. షీ డిడ్ నాట్ గెట్ మై జోక్. దెన్ మేక్, మేడ్, తయారు చేయు, చేయు. ట్రూత్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్ సూనర్ ఆర్ లేటర్. అంటే సత్యం అనేది దివాళకాయ రేపైనా బయటపడి తీరుతుంది. సో ట్రూత్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్ సూనర్ ఆర్ లేటర్. ట్రూత్. ఐ స్ట్రాంగ్లీ మేడప్ మై మైండ్. ఇది చాలా మంచి పదం, మేడప్ మై మైండ్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. అదే ప్రెజెంట్ టెన్స్ అయితే మేకప్ మైండ్ అంటారు. ఇక్కడ మేకప్ మైండ్. అదేం సార్ మైండ్కి మేకప్ వేస్తారంటే అట్లా కాదు నాన్న. మేకప్ మైండ్ అంటే కనుక టేకింగ్ ఏ డిసిజన్, అంటే ఒక నిర్ణయం తీసుకోవడం. ఒక నిర్ణయం తీసుకోవడాన్ని మేకప్ మైండ్ అంటారు. ఇక్కడ ఐ స్ట్రాంగ్లీ మేడప్ మై మైండ్ అంటే నేను చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను అని అర్థం అనమాట. క్లియర్? దెన్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ సో బట్ యూ మేక్ మీ ఫీల్ లైక్ సో. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, బట్ ఇప్పుడు నువ్వు నన్ను ఫీల్ ఎలా చేస్తున్నావు. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ సో, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే, బట్ యూ మేక్ మీ ఫీల్ లైక్ సో, నువ్వు నన్ను ఇప్పుడు ఫీల్ అయ్యేలా చేస్తున్నావు ఇప్పుడు అని చెప్పడం. హీ మేడ్ ఎ ఫార్చ్యూన్ ఆన్ ద స్టాక్ మార్కెట్. ఫార్చ్యూన్ అంటే అదృష్టం. ఆయన స్టాక్ మార్కెట్లో కొంచెం డబ్బులు గడించి అదృష్టవంతుడు అయ్యాడు. హీ మేడ్ ఎ ఫార్చ్యూన్ అంటే కొంత అదృష్టాన్ని సంపాదించగలిగాడు. సే, సెడ్, అను, చెప్పు. సో మెన్ మే డౌట్ వాట్ యు సే బట్ దే బిలీవ్ వాట్ యు డూ. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నమ్మరు, చేసి చూపించు నమ్ముతారు. కాబట్టి బికమ్ ఎ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇక్కడ మనకు రెండు రకాల వాళ్ళు కనబడుతుంటారు. ఒకళ్ళని మ్యాన్ ఆఫ్ డీడ్స్ అంటారు. ఇక్కడ డీడ్స్ అంటే యాక్షన్, అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్స్ అన్నట్లు లెక్క, అంటే వీళ్ళు పనిమంతులు. ఇంకొకళ్ళు మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అంటే మాటలు చెప్తారు కానీ కబుర్లు చేసేది ఏముండదు. సో బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. కేవలం మాటలు చెప్పి ఓడిపోయేలా వద్దు నాన్న. చెప్పారు కదా ఆల్రెడీ, ఉట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టబోయి అంటే గట్టి మేల్ చేయడానికి రెడీగా ఉండాలి, అంతేగాని కబుర్లు ఎందుకు, గాలి కబుర్లు. ఓకే, రైట్. హౌ యూ సే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు సే. హౌ యూ సే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు సే. నువ్వు ఏం చెప్పావు అనేది మంచిదే కాదనం, కానీ అది ఎలా చెప్పావు అది చాలా అవసరం అవుతుంది. అంటే ప్రజెంటేషన్. ఓకే, ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాం అనేది కూడా చాలా, ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంతా కూడా. ఒక అర్జెంటుగా ఉండి చెడు వార్త చెప్పాలి, ఎలా చెప్తారు. ఓకే, లేదంటే ఒక సంతోషకరమైన వార్త చెప్పాలి, ఎలా చెప్పాలి, చెప్పే విధానం తెలియాల్సి ఉంటుంది. హౌ యూ సే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు సే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు రామాయణంలో హనుమంతుల వారు కనుక్కుంటారు కదా సీత జాడను కనుక్కొని తిరిగి వచ్చినప్పుడు రాముల వారిని కలవడానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆయన చెప్పాలి, ఏం చెప్తారు, ఇలా చెప్పారనుకోండి, నేను సీత జాడను, జాడ అంటే కనుక అంటే ఎక్కడున్నారు అనేటువంటి ఇది అనమాట. ఓకే, సీత జాడను, నేను సీత జాడను కానీ, అక్కడితో నేను చెప్పచ్చు కని పెట్టాను అనొచ్చు, కని పెట్టలేదు అనొచ్చు కదా. నేను సీత జాడను కని పెట్టాను అనొచ్చు, ఒకవేళ లేదనుకోండి కని పెట్టలేదు అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ వార్త చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు టెన్షన్ ఉంటుందా లేదా ఇక్కడ దాకా వచ్చేంత వరకు. నేను స్లో మోషన్లో చెప్తాను అన్నమాట. స్లో మోషన్లో నేను సీత జాడను, నెక్స్ట్ ఏంటి, నేను అలాగే చెప్పొచ్చు ఇలాగే చెప్పొచ్చు. కానీ ఆ పర్టికులర్ సన్నివేశంలో హనుమంతులు వారు ఎలా చెప్పారని చెప్తున్నారంటే కనుక ఆ ముందు ఆ ఓబుని తీసుకొచ్చి ముందు పెట్టారు. జనరల్గా ఓబ్ తెలుగు చివరి ఉంటుంది కదా, బట్ ఇక్కడ ముందుగా అంటే ఆ రాసిన వాళ్ళు అలా చెప్పారనమాట. ఆ పుస్తకంలో కానీ వివరణలో అంతా కూడా ఎలాగా కనిపెట్టాను సీత జాడను, నేను కనిపెట్టాను అనగానే ఇంకా సంతోషం వచ్చేసింది కదా. కాబట్టి ఆ వార్త కరెక్టే, కానీ చెప్పే విధానంలో ఇమీడియట్గా ఆనందం ఇవ్వాలి. అందుకని కనిపెట్టాను నేను సీత జాడను అనగానే వా గుడ్ 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 అంటే ఇక్కడ గ్రామర్ అతిక్రమించారా, అతిక్రమించినా పర్వాలేదు, బట్ ఎదుటి వ్యక్తికి కావాల్సిన సంతోషాన్ని ఇచ్చావు కదా ముందుగానే, అలాగా.
సో హౌ యూ సే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ సే. అంటే అప్పుడప్పుడు ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఫ్యూచర్లో మీరు టీమ్ లీడర్స్ అవ్వాలి. టీమ్ లీడర్, ఆ టీమ్ లీడర్ అయినప్పుడు మీకు ఉండేటువంటి టీమ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళతో చెప్పేటప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఎలాగా ఆ చెప్పే విధానం బాగా తెలియాల్సి ఉంటుంది. కాస్త సెన్సిటివ్గా ఉన్న అతనికి సున్నితంగా కాస్త ఎలా చెప్పుకొని చెప్పాలి, కాస్త పొగరుగా ఉన్న వ్యక్తికి ఇంకోలా చెప్పాల్సి ఉంటుంది. ఆ విధానం కూడా తెలియాలని చెప్తున్నారు అంతా కూడా. హౌ యూ సే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ సే. ద సేయింగ్స్ ఆఫ్ ద వైస్ ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్ బట్ లివింగ్ ఎక్స్పీరియన్సెస్. అంటే గొప్పవాళ్ళు చెప్పిన మాటలు ఏదో ఊసుబోకు చెప్పిన కబుర్లు కాదు నాన్న, అవి వాళ్ళ జీవిత అనుభవసారాన్ని ఇస్తున్నటువంటి మాటలు, కాబట్టి అవి ఎక్కువగా మనం వినాల్సి ఉంటుంది. ద సేయింగ్స్ ఆఫ్ ద వైస్ ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్ బట్ లివింగ్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళ జీవన విధానంలో అనుభవసారాన్ని ఇస్తున్న స్టేట్మెంట్స్ అవి. బ్రేక్ బ్రోక్ బ్రోకెన్. పగులు కృంగదీయు విరుగు విరగొట్టుకును. ఏ గుడ్ సిటిజన్ నెవర్ బ్రేక్స్ లా. అంటే మంచి పౌరుడు ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించడు, లాని అతిక్రమించే పనులు చేయడు, చట్టాన్ని తన చేతిలోకి తీసుకోడు, దాన్ని అతిక్రమించడు. ద మూవీ బ్రోక్ ఆల్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. ఆ మూవీ అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టేసింది. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు కదా కల్కి అంట, అంతకుముందు ఏదో త్రిబుల్ అని, ఇట్లాగా ఈ మూవీ అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టేస్తుంది. ఐ హోప్ యూ షల్ నాట్ బ్రేక్ ప్రామిస్. ఇక్కడ బ్రేక్ ప్రామిస్ అంటే ఇచ్చిన వాగ్దానాన్ని లేదా మాటను తప్పడం. నేను అనుకుంటాను కదా మీరు ఇచ్చిన మాట తప్పరనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ యూ షల్ నాట్ బ్రేక్ ప్రామిస్. వీ బ్రోక్ అవర్ జర్నీ ఎట్ హైదరాబాద్ ఆన్ ద వే టు ఢిల్లీ. మేము ఢిల్లీ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ దగ్గర కొంచెంసేపు ఆగాము, అంటే ఒక రోజు 2 రోజుల లాగా. దీన్ని బ్రేక్ జర్నీ అంటారు. జనరల్గా ట్రైన్లో కూడా మీరు ఎక్కువ ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో కావాలంటే ఒక పర్మిషన్ తీసుకొని మీరు ఆ జర్నీని 2 రోజులు 1 రోజు బ్రేక్ తీసుకుని మళ్ళీ వెళ్ళచ్చు. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీరు స్టార్ట్ అయిన జర్నీ నుంచి కనీసం ఒక మోర్ దాన్ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉండాలి, అలా కొన్ని ఉంటాయి, కండిషన్స్ అప్లై. ఓకే, 1 minute. Okay, let's continue. Break, broke, broken. Okay, we broke our journey at Hyderabad on the way to Delhi. Next, she broke silence by coughing. అంటే ఆవిడ వచ్చారు అని తగ్గి తను వచ్చినట్టుగా చెప్పారు. అంటే ఎవరైనా వస్తే కనుక వాళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళ రాకని తెలియజేయడానికి అంటుంటారు ఇక్కడ కదా, దగ్గుతారు. బై కాఫింగ్. ఇక్కడ చూడండి, బై పక్కన ఇన్ఫార్మ్, మీకు చెప్పుకున్నాం నిన్న. ఎట్, ఇన్, ఆన్, ఆఫ్ పక్కన ఇన్ఫార్మ్ రావచ్చు అని. ఇక్కడ స్పీక్, స్పోక్, స్పోకెన్. ఆల్మోస్ట్ 30 minutes దాటినట్టుంది, మరి కొంచెం ఫాస్ట్గా లాగిద్దాం. స్పీక్, స్పోక్, స్పోకెన్. మాట్లాడు, మాట్లాడుకుందాం. ద ప్రెసిడెంట్ రిఫ్యూజ్ టు స్పీక్ టు ద వెయిటింగ్ జర్నలిస్ట్. అక్కడ వెయిట్ చేస్తున్న జర్నలిస్టులు మాట్లాడడానికి ప్రెసిడెంట్ గారు నిరాకరించారు. నెక్స్ట్, ఐఎమ్ క్వైట్ కేపబుల్ ఆఫ్ స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఆఫ్ పక్కన చూడండి ఇన్ఫార్మ్. సో నా అంతా నేను మాట్లాడగలుగుతాను, మీరేం సపోర్ట్ చేయగలదు, మీరు నాకేమీ వకాలతో పుచ్చుకోగలదు, థ్యాంక్ యూ. ఐఎమ్ క్వైట్ కేపబుల్ ఆఫ్ స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్. ఈ స్పీక్స్ ఇంగ్లీష్ విత్ ఎ స్ట్రేంజ్ యాక్సెంట్. యాక్సెంట్ అంటే ద వే హౌ యూ స్పీక్, ఉచ్చారణ, అంటే అది పలికి విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. హీ స్పీక్స్ ఇంగ్లీష్ విత్ ఏ స్ట్రేంజ్ యాక్సెంట్. అంటే కొంతమంది కావాలని స్టైల్ యాడ్ చేస్తుంటారు. యాడ్ చేయొచ్చు కానీ అది ఇబ్బందికరంగా ఉండకూడదు, అది న్యాచురల్గా ఉండాలి. కానీ కొంచెం ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుగా, అతికించినట్టుగా, ఎక్కువ మేకప్ వేసినట్టుగా ఉండకూడదు. క్లియర్, హీ స్పీక్స్ ఇంగ్లీష్ విత్ స్ట్రేంజ్ యాక్సెంట్. వీ హ్యావ్ నాట్ బీన్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్ విత్ అవర్ అంకుల్. అంటే మా అంకుల్కి మాకు మాటలు లేవు. నాట్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్. వీ హ్యావ్ నాట్ బీన్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్ విత్ అవర్ అంకుల్. దెన్ వేక్, వోక్, వోకెన్. ఆర్ ఎవేక్, ఎవోక్, ఎవేకెన్. నిద్రలేచు, నిద్రలేపు, గుర్తుకు తెచ్చు. యువర్ లౌడ్ వాయిస్ మే ఎవేక్ ద స్లీపింగ్ చైల్డ్. చిన్నగా మాట్లాడబ్బా, నీ పెద్ద పెద్ద గొంతది ఆ నిద్రపోతున్న పిల్లోని లేపచ్చు. సో ద ఇన్సిడెంట్ వోక్ ద మెమరీస్ ఆఫ్ మై కాలేజ్ డేస్. ఆ సంఘటన నా కాలేజ్ రోజుల్ని గుర్తుకు తీసుకొచ్చింది, జ్ఞప్తికి తీసుకొచ్చింది. దెన్ నో, న్యూ, నోన్. తెలుసు, తెలుసుకోను. ద కాజ్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ నాట్ ఎట్ నోన్. అంటే ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలిసి రాలేదు. హీ హ్యాస్ నోన్ బోత్ పవర్టీ అండ్ వెల్త్. అంటే అవి రెండూ చవి చూస్తుంది. అంటే పేదరికాన్ని చవి చూస్తుంది, అంటే సంపదలను చూడగలిగి రెండింటినీ చూస్తుంది. హీ హ్యాస్ నోన్ బోత్ పవర్టీ అండ్ వెల్త్. పవర్టీ అంటే పేదరికం, వెల్త్ అంటే సంపద. సో మై ఎస్టానిష్మెంట్ న్యూ నో బౌండ్స్. ఎస్టానిష్మెంట్ అంటే ఆశ్చర్యం, బౌండ్స్ అంటే హద్దులు. సో నా ఆనందానికి అవధులు లేదంటే హద్దులు లేదు, అంటే చాలా ఎక్కువ ఆనందాన్ని అనుభవించాను నేను చెప్పడం. మై ఎస్టానిష్మెంట్ అంటే నా ఆశ్చర్యానికి అవధులు లేవు. మై ఎస్టానిష్మెంట్ న్యూ నో బౌండ్స్.
అంటే నాన్నగారు ఒక ల్యాప్టాప్ కొనిస్తున్నారు, చూస్తే ల్యాప్టాప్తో పాటు ల్యాప్టాప్ మళ్ళీ ఇంకా అదర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి, ఒక 4-5 కలిపి ఇచ్చారు. ఓ మై గాడ్ సూపర్ అన్నట్టు. హీ నోస్ హౌ టు జడ్జ్ పీపుల్ బై అపీరెన్సెస్. అపీరెన్స్ అంటే చూడడంతో, వాళ్ళని చూడంగానే ఆయన జడ్జ్ చేసేస్తారు ఇక్కడ. ఓకే, ఎలాంటి వాళ్ళు ఏంటి అన్ని కూడా స్కాన్ చేసేయగలుగుతారు. హీ నోస్ హౌ టు జడ్జ్ పీపుల్ బై అపీరెన్సెస్. ఐ మేడ్ మై సెల్ఫ్ నోన్ టు హిమ్. నేను ఎవరో అతనికి తెలియచేశాను. ఐ మేడ్ మై సెల్ఫ్ నోన్ టు హిమ్. నేను ఎవరో తెలియచెప్పాను. త్రో త్రూ థ్రోన్, విసిరివేయు, నెట్టివేయు, తోసివేయడం. హీ ఈజ్ అన్ అడెప్ట్ ఇన్ థ్రోయింగ్ స్టోన్స్ ఎట్ అదర్స్. అడెప్ట్ అంటే నేర్పరి. అబ్బో ఆయన పెద్ద నేర్పరి బాబు, ఇతరుల మీద రాళ్ళు రూడంలో, అంటే ఇతరులను కాస్త ఇబ్బంది పెట్టడంలో, వాళ్ళ మీద ఏం చెప్పడంలో అన్నట్టు. హీ ఈజ్ అన్ అడెప్ట్ ఇన్ థ్రోయింగ్ స్టోన్స్ ఎట్ అదర్స్. ఏ విల్ యూ గో ఆర్ షల్ ఐ త్రో యూ అవుట్. నువ్వు వెళ్ళిపోతావు, నెట్టేయమంటావా? విల్ యూ గో ఆర్ షల్ ఐ త్రో యూ అవుట్. వీ వర్ థ్రోన్ ఇన్ టు కన్ఫ్యూజన్ బై దిస్ న్యూస్. ఓ మై గాడ్, ఈ వార్తలో మేము కాస్త కన్ఫ్యూజన్లో పడ్డాము. మేము అంటే ఒక సందిగ్ధావస్థలో, ఒక ఇరకాటలో పడ్డాము. వీఆర్ థ్రోన్ ఇన్ టు, అంటే ఇక్కడ చూడండి థ్రోన్, ఇది V3 ఫామ్. వర్ అంటే రివర్స్, అంటే మేము కన్ఫ్యూజన్లో పడ్డాము అన్నట్టు. వీఆర్ థ్రోన్ ఇన్ టు కన్ఫ్యూజన్ బై దిస్ న్యూస్. యూ మస్ట్ నాట్ త్రో అవే దిస్ గుడ్ ఆపర్చునిటీ. ఓ బంగారం అంటే అవకాశం పోగొట్టుకుంటున్నావు, వద్దు, ఇంత చక్కటి అవకాశం నువ్వు పోగొట్టుకోకూడదు. యూ మస్ట్ నాట్ త్రో అవే దిస్ గుడ్ ఆపర్చునిటీ. షేక్ షుక్ షేకెన్, ఊపు ఊపు కదుపు, ఊపు కదుపు ఊపు. నెవర్ షేక్ హిస్ కాన్ఫిడెన్స్ విత్ యువర్ అన్ఫౌండెడ్ ఫియర్స్. అన్ఫౌండెడ్ అంటే నీకు తెలిసి తెలియని కనబడినటువంటి భయాలతో అతని కాన్ఫిడెన్స్ని నువ్వు షేక్ చేయొద్దు, అంటే కాన్ఫిడెన్స్ పోగొట్టేలా చేయొద్దు. నెవర్ షేక్ హిస్ కాన్ఫిడెన్స్ విత్ యువర్ అన్ఫౌండెడ్ ఫియర్స్. షీ వాజ్ షేకెన్ బై ద సాడ్ న్యూస్. షేకెన్ V3 ఫామ్, B ఫామ్, ప్యాసివ్. అంటే ఆవిడ ఆ సాడ్ న్యూస్ అంటే ఆ చెడు వార్తతో పాపం, అంటే అది యాక్సిడెంట్ అయినట్టుంది ఎట్లాగనమాట. ఆ చెడు వార్తతో ఆవిడ పాపం ఇదైపోయారు, అంటే చాలా వణికిపోయారు, ఇబ్బంది పడ్డారు అన్నట్టు. టేక్ టు టేకెన్, సో తీసుకును తీయు, తీసుకుని వెళ్ళు. వీ మస్ట్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. జీవితాన్ని ఉన్నదంటే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఐ మీన్ యూ ఫైండ్ మెనీ అప్స్ అండ్ డౌన్స్, సో వీ నీడ్ టు యాక్సెప్ట్ గ్రేస్ఫుల్లీ, అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీ మస్ట్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. యువర్ డాటర్ టేక్స్ ఆఫ్టర్ యూ. టేక్ ఆఫ్టర్ అంటే పోలిక కలిగి ఉండు, అంటే మేమే అచ్చు నీకులాగా ఉంది. యువర్ డాటర్ టేక్స్ ఆఫ్టర్ యూ. వన్ కెన్ టేక్ ఏ హార్స్ టు ఏ పాండ్ బట్ నన్ కెన్ మేక్ ఎ డ్రింక్. ఎవరైనా ఒక గుర్రాన్ని చెరువు దాకా, పాండ్ దాకా తీసుకెళ్ళొచ్చు కానీ, బట్ నన్ కెన్ మేక్ ఎ డ్రింక్, దాంతో ఎవరు తాగించలేరు. కానీ దీనిపైన ఒకసారి హిందూ పేపర్లో ఒక జోక్ చేశారు. ఒకటి ఏం రాస్తారంటే, వన్ కెన్ టేక్ ఏ హార్స్ టు ఏ పాండ్ బట్ నన్ కెన్ మేక్ ఎ డ్రింక్ బట్ కార్పొరేట్ కాలేజెస్ కెన్ మేక్ దెమ్ డ్రింక్ అని రాశారు. అంటే కార్పొరేట్ కాలేజెస్ వాడి చేత తాగించగలుగుతాయి అని చెప్పడం అనమాట. అంటే తల ఉంచేసి గట్టిగా ప్రెషర్ పెట్టి చేంజ్ చేస్తాయని చెప్పడం. ద లా టేక్స్ కేర్ ఆఫ్ హిస్ డ్యూటీ, యూ నీడ్ నాట్ వరీ. చట్టం తన పని తను తీసుకుపోతుంది బాబు, నువ్వేమీ వరీ అవ్వక్కర్లేదు. ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేసిన, పేపర్లో ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చిన ఏమంటారు? లా టేక్స్ కేర్ ఆఫ్ హిస్ డ్యూటీ, చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. దీస్ థ్రెట్స్ ఆర్ నాట్ టు బి టేకెన్ లైట్లీ. అంటే ఈ థ్రెట్ అంటే బెదిరింపులు. ఈ బెదిరింపులు మనం చాలా లైట్గా తీసుకోకూడదు, కొంత సీరియస్గా తీసుకోవాలి. కావాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఇట్లా అంతా కూడా. దీస్ థ్రెట్స్, థ్రెట్ అంటే బెదిరింపు. ఈ బెదిరింపులు మనం లైట్గా తీసుకోకూడదు. డ్రైవ్ డ్రోవ్ డ్రివెన్, వాహనం నడుపు, పారద్రోలు. వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ హిజ్ ఎఫర్ట్స్? ఆయన అంత బాగా కష్టపడుతున్నాడు, ఆయనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందబ్బా? ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ శక్తి ఏంటిది? వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ హిజ్ ఎఫర్ట్స్? అన్టచబిలిటీ షుడ్ బి డ్రివెన్ అప్. అన్టచబిలిటీ అంటే కనుక అంటరానితనం కదా. అంటరానితనం అంటే ఇంతకు ముందు రోజులు ఎక్కువ ఉండేటువంటిది. అది అంటే ఎక్కువ ఇలా టచ్ చేయకూడదని, లేకపోతే పక్కన కూర్చోబెట్టుకోకూడదు, వేరే వాళ్ళకి కాస్తుందని, ఇట్లాగా అంటరానితనం. ఇది అన్టచబిలిటీ. షుడ్ బి డ్రివెన్ అప్. ఇది V1 ఫామ్ వచ్చేసి డ్రైవ్ అప్ అవుతుంది. డ్రైవ్ అప్ ఇది ప్యాసివ్ కాబట్టి ఇలా ఉంది. డ్రైవ్ అప్ అంటే కనుక తరిం కొట్టు, పారద్రోలు. ఓకే, తరిం కొట్టడం. అది మీరు యాక్టివ్లో చెప్తే కనుక యాక్టివ్ వాయిస్లో వీ షుడ్ డ్రైవ్ అప్ అన్టచబిలిటీ. వీ షుడ్ డ్రైవ్ అప్ కరప్షన్. అంటే డ్రైవ్ అప్ అంటే దాన్ని పారద్రోలాలి, తరిం కొట్టాలని చెప్పడం అంతా కూడా. దిస్ జాబ్ ఈజ్ డ్రైవింగ్ మీ ఇన్సేన్. ఇన్సేన్ అంటే పిచ్చి ఎక్కించేయడం అనమాట. సేన్ అంటే మతి ఉండడం, ఇన్సేన్ అంటే మతి లేకపోవడం. సేన్, ఇన్సేన్. ఓకే, సేన్ అంటే మతి ఉండడం, ఇన్సేన్ మతి లేకుండా పోవడం. ఈ జాబ్ నాకు పిచ్చి ఎక్కిచ్చేస్తబ్బా, నా బుర్ర పోగొట్టేస్తుంది. హంగర్ డ్రో ద బాయ్ టు స్టీల్. స్టీల్ అంటే దొంగలించడం. అంటే హంగర్ అంటే ఆకలి. ఆకలి అబ్బాయిని పాపం దొంగతనం చేసే విధంగా పురుగొల్పింది, అంటే అతన్ని అలా ముందుకు తీసుకెళ్ళింది పాపం అని చెప్పడం. రైట్ రోట్ రిటర్న్.
ఇక్కడ ఈ పదాన్ని రైట్ అని చదవాలి, వా సైలెంట్ అవ్వాలి, రైట్ అనకూడదు. డబ్ల్యూ పక్కన ఎప్పుడు ఆర్ వచ్చినా డబ్ల్యూని సైలెంట్ చేయాలి, అంటే రైట్. అలాగే రాంగ్, రిస్ట్, డబ్ల్యూ పక్కన ఆర్ ఉంటే కనుక డబ్ల్యూ సైలెంట్ చేయాలి. రైట్, రోట్, రిటర్న్. ఐ హ్యావెంట్ గాట్ ఎనీథింగ్ టు రైట్ విత్. అక్కడ రాయడానికి నాకు ఏమీ ఐడియాస్ రావట్లేదబ్బా. ఐ హ్యావెంట్ గాట్ ఎనీథింగ్ టు రైట్ విత్. హీ రోట్ ఆఫ్ ద డెట్ ఆఫ్ ద విలేజెస్. డెట్ అంటే అప్పు. ఆయన అప్పు అన్నింటినీ కూడా ఏం చేశారు? రోట్ ఆఫ్ అంటే రద్దు చేశారు. నువ్వు కట్టక్కర్లేదులే అని వాటిని క్యాన్సిల్ చేసేసాడు. బిగిన్, బిగాన్, బిగన్. మొదలుపెట్టు, ప్రారంభించు, ప్రారంభమగు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ బట్ షుడ్ నాట్ ఎండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అంటే చారిటీ అంటే కనుక కైండ్నెస్, ఒక దయ. అంటే దయ, జాలి, కరుణ అనే గుణాలు ఇంట్లో ప్రారంభం అవ్వాలి, కానీ అక్కడితో ఆగిపోకూడదు. అంటే అమ్మ ఏం చేస్తుంది? ఏదైనా ఆహారం వదిలినా ఆ పదార్థం తనకు తక్కువ ఉందనుకోండి, పిల్లలకి ఇచ్చేస్తుంది. అమ్మ నువ్వు తినమంటే పర్లేదులే, నువ్వు తీసుకో అంటూ తన దయని, కరుణ, జాలిని నీకు చూపిస్తుంది అక్కడంతా కూడా. ఇప్పుడు నువ్వు ఆ ప్లేట్ పెట్టుకొని తింటూ ఉన్నావు, ఎవరో కాలింగులు కొట్టారు, అప్పుడు అమ్మ ఏం చెప్తుంది? వచ్చిన ఎవరో వచ్చారు, వాళ్ళతో ఫ్రెండ్ అనుకో, రిలేటివ్ అనుకో, పక్క ఇంటి వాళ్ళు అనుకో, వాళ్ళతో షేర్ చేసుకున్నానని చెప్తే కనుక ఇట్స్ మంచి పని, ఇట్స్ గుడ్ థింగ్. అలా ఎవరో వచ్చారా, ఆ ప్లేట్ మీద పేపర్ అయ్యి ఆ ప్లేట్ లోపల పెట్టు, ఇలా లోపలికి వెళ్ళి తిను అంటే షేరింగ్ నేర్పించట్లేదమ్మా అక్కడ. కాబట్టి ఆ షేరింగ్ అనేది ప్రేమ అది ఇంట్లో ఉంటుంది, అక్కడతో ఆగిపోకూడదు. అక్కడతో ఆగిపోకూడదు, ఇంకా కొనసాగాలని చెప్తున్నారు అంతా కూడాను. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ బట్ షుడ్ నాట్ ఎండ్ దేర్. గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అంటే ఏదైనా మంచిగా బిగిన్ చేస్తే కనుక అది అప్పటికే హాఫ్ అయిపోయినట్టు. అంటే ప్రారంభం ఇప్పుడు కూడా బాగుండాలి చూసుకొని చెప్పడం అంతా కూడా. అంటే ప్రారంభమే చాలా భయంకరంగా కంపు చేశారనుకోండి, తర్వాత సరి చేయాలని అవ్వదు అంతా కూడా. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అంటే సాధ్యమైనంత వరకు, అన్నీ మన చేతిలో ఉండవు, కానీ సాధ్యమైనంత వరకు బాగా చేయడానికి ప్రయత్నించు, అంటే మంచిగా బిగించే అందుకనే ఏది స్టార్ట్ చేసినా మనం భగవంతుని ప్రార్థించి ఆ పర్టికులర్ ఆశీస్సులతో స్టార్ట్ చేస్తుంటాం. గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. బిగిన్ విత్ ద డ్యూటీస్ అండ్ రైట్స్ విల్ ఫాలో యూ. చాలామంది మాకు హక్కులు కావాలంటారు. హక్కులు వస్తేనన్నా ముందు నీ బాధ్యతలు నెరవేర్చు. సో బిగిన్ విత్ యువర్ డ్యూటీస్, నీ బాధ్యతలు నెరవేర్చు. రైట్స్ అంటే హక్కులు అవే వస్తాయి అంతా కూడాను. అండ్ ద లాస్ట్ వన్, డ్రింక్, ట్రంక్. తాగు, మత్తు పానీయాలు సేవించు. ఫర్ గుడ్ హెల్త్ వీ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఆరోగ్యం ఉండాలంటే కనుక కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, వాటర్. బట్ ఆహారం తినేటప్పుడు తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆహారం తినిన తర్వాత ఒక 2 hours తర్వాత మళ్ళీ ఎక్కువ తీసుకోవచ్చు. సో ఫర్ గుడ్ హెల్త్ వీ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. సో వెహికలర్స్ షుడ్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అంటే వెహికల్ నడిపేవాళ్ళు తాగి నడపకూడదు అని అక్కడ. క్లియర్? సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. We shall meet with next irregular vocabulary in the next video. So please practice them very well, read them very well, and whatever the hints we have made here, note it down in your notebook, and others, keep a notebook and practice it very well. Okay friends, we'll meet again in the next video. Till then, bye bye.